వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక మాట అన్నారు సార్. మేము ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి సమాన దూరంలో ఉన్నాము, మేము న్యూట్రల్గా ఉన్నాము అని చెప్పి ఒకసారి విజయసాయిరెడ్డి బయట. అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. పలు సందర్భాల్లో నేను కూడా పార్లమెంటులో చెప్పడం జరిగింది. మేము అటు ఎన్డీఏ సైడ్ కానీ ఇటు ఇండియా కూటమి పార్టీల సైడ్ కానీ మేము లేము, మేము న్యూట్రల్గా ఉన్నాం, స్పీకర్ గారి చైర్కి ఎదురుగా కూర్చొని ఉన్నాం, మేము ఇటు కాదు మేము న్యూట్రల్ అన్నటువంటి విషయాన్ని పదే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండియా పార్టీలో ఉన్నటువంటి కొన్ని లోపాలైతేనేమి, ఇటుపక్క ఎన్డీఏలో ఉన్నటువంటి విమర్శలైతేనేమి వాటితో మనం అనుసంధానం కాకుండా మన వంతు ప్రజలకు మనం ఏం సేవ చేయాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే, ఎందుకనంటే మన రీజనల్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అటు రాష్ట్రంలో కానీ అటు నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో కానీ వైఎస్ఆర్సీపీ పోరాడుతుందే తప్ప ఏ కూటమిలో చేరేటటువంటి ప్రసక్తి లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రైట్, ఏ కూటమిలోనే చేరే అవకాశం లేకపోవచ్చు సార్. కానీ నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క వక్ఫ్ సవరణ బిల్లును అపోజ్ చేసింది తప్ప వైసీపీ మోదీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును కూడా సపోర్ట్ చేశారు. అదే ఆయన కాదని అనలే. ఇప్పుడు ఆయన అన్నదేంటి, మనకు టాపిక్ అది కాదు. బిల్లులు సపోర్ట్ మేము ఎవరికి చేయలేదని అనలే ఎక్కడ. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను బట్టి మన విశ్లేషణ ఉండాలి తప్ప బిల్లులకు సపోర్ట్ చేయలేదు అని విజయసాయిరెడ్డి ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు కదా. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే అంటే కూటమిలో చేరడం కదా. మీరు ఆయన ఏమన్నా ఒకసారి వినండి, కూటమిలో చేరము అన్నాడు. మీ కూటమి బిల్లులు సపోర్ట్ అయితే ఎన్డీఏ సపోర్ట్ చేయలేన్న పదమే అనలేదు కదా ఆయన అంటున్నది ఏంటి, కూటమిలో చేరలేదు అని అన్నాడు. కూటమిలో చేరము అన్నది అది కదా ఇష్యూ అలా బిల్లులు సపోర్ట్ చేయడం ఇష్యూ కాదు అసలు. అది ఆయన విజయసాయిరెడ్డి ఇక్కడ స్టేట్మెంట్లు ఎక్కడా లేదు, నేను బిల్లులకు మేము సపోర్ట్ చేయలేదు చేసినాము ఈ పాయింటే లేదు. కూటమిలో చేరలేదు అనేది క్లెయిమ్. కూటమిలో చేరలేదు, మేము రాష్ట్ర ప్రయోజనాల కొరకే నిలబడ్డామని. నా ప్రశ్న అదే, రాష్ట్ర ప్రయోజనాల కొరకైనా మీరు ఎవరితో పోరాడారు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోరాడారా? మీరు 2014-19 మధ్యకాలంలో 2019కి ముందు ఇక ఎన్నికలు కూడా జరగవని అనే జాగ్రత్త తీసుకొని రాజీనామాలు చదివారు. ఎందుకంటే ఇక ఆ తక్కువ పీరియడ్లో ఎలాగో ఉప ఎన్నికలు జరగవని పోనీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి ఈ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పోటీపడి తెలుగుదేశం వైసీపీలు అప్పటికి ఇక టీడీపీ కూడా ఎన్డీఏలో లేదు. మీరు మోడీ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే ఎందుకు సపోర్ట్ చేశారు? ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రయోజనం కలిగిందండి? అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించారు, ప్రభుత్వానికి అండగా నిలిచారు మోడీ ప్రభుత్వం. చెప్పండి, ఆంధ్రప్రదేశ్కు ఏది వచ్చిందని జగన్మోహన్ రెడ్డి టైంలో 5 ఏళ్లలో? కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా? విజయవాడ మెట్రోకి వచ్చిందా సహాయం? వైజాగ్ మెట్రోకి వచ్చిందా? వైజాగ్ రైల్వే జోన్ వచ్చిందా? మీరు ఏది వచ్చిందని మీరు సపోర్ట్ చేశారు? అందరికీ తెలుసు సిబిఐడి కేసులు ఉన్నాయని సపోర్ట్ చేశారు, దాంట్లో తెలియదు ఏమున్నది. సో అందుకొరకే ఏ కూటమిలో ఉండరు. ఏ కూటమిలో ఎందుకు ఉండరంటే పవర్లో ఉన్న వారితో పెట్టుకోలేరు. సిబిఐడి కేసులు ఉన్నాయి, పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయాడు, పెట్టుకున్న హేమంత్ సోరెన్ జైలుకు పోయాడు. సో అందువల్ల మీకు ఇప్పుడు మోడీతో పెట్టుకుంటే గ్యారెంటీగా జైలుకు పోతారు. ఒకళ్ళు పెట్టుకోకపోతే అశోక్ చవాన్ లాగా ఆదర్శ్ సొసైటీ ఉన్నా బయట ఉంటాడు, హేమంత్ బిశ్వ శర్మ లాగా ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. అందువల్ల దేశంలో జరుగుతున్న వ్యవహార సరళి చూశాక సిబిఐ ఈడీ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మోడీతో పెట్టుకోడు. అందువల్ల మోడీతో పెట్టుకోడు కనుక ఇండియా కూటమిలో ఉన్నాడు. ఎన్డీఏలో ఎందుకు ఉన్నాడంటే ఎన్డీఏలో ఇప్పుడు ఆ ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమే కాదు. ఎందుకంటే తన ప్రధాన ప్రతినిధి టీడీపీ ఎన్డీఏలో ఉండగా ఇప్పుడు ఆయన ఎన్డీఏలో ఎట్టుంటాడు? అందువల్ల ఇక మరి ఏ కూటమిలో చేరదలుచుకోకపోతే ఇండియా కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం ఉండాలి అని ఎందుకు అడిగారు? ఇండియా కూటమికి నాయకత్వం ఎవరు ఉండాలని ఇండియా కూటమి డిసైడ్ చేసుకుంటారు కదా. అందులో లేని పార్టీకి ఏం సంబంధము? అందువల్ల ఏ కూటమిలో లేకపోతే ఏం జరిగిందో 2024 ఎన్నికల సాక్ష్యము. ఏ కూటమిలో లేని బీఆర్ఎస్, ఏడీఎంకే, బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ 5 పార్టీలు పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా
తమిళనాడు, ఇన్ని రాష్ట్రాల్లో దెబ్బతిన్నారు. అందువల్ల వైసీపీలో కూడా చర్చ నడుస్తోంది, మన ఎలక్షన్ల వరకైనా ఏదో ఒక కూటమిలో ఉండాలి అని. అందువల్ల రేపు ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. ఎందుకంటే కూటములు ఇప్పుడు అసలు తెలుగుదేశానికి శాశ్వతంగా ద్వారాలు మూసుకుపోయాయని చెప్పి అమిత్ షా అనలేదా? మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలవలేదా? అసలు చంద్రబాబు నాయుడు మోడీ పైన ఎంత ధర్మ పోరాటాలు చేయలేదు? బీజేపీ మీద సెక్యులర్ పార్టీ, బీజేపీ మతోన్మాద పార్టీ, ఆ బీజేపీతో కలవడం హిస్టారికల్ బ్లండర్, చారిత్రక తప్పిదం, మళ్ళీ చేయమని చెప్పలేదా? మళ్ళీ కలవలేదా? అందువల్ల రాజకీయ పార్టీల స్టేట్మెంట్లకు, నాయకుల స్టేట్మెంట్ విలువే ఉండదు. వాళ్ళు ఇవాళ ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి చేస్తుంటారు. సో లాస్ట్ మినిట్ వరకు ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో ఏమీ చెప్పలేదు.